అంటే మేము చేసిన మా ఛానల్ చేసిన కమ్యూనిటీ పోల్లో కూడా ఎక్కువ ఈటల రాజేందర్కే ఓట్ పర్సెంటేజ్ వచ్చింది, 54 ఇచ్చారు. ధర్మపురి అరవింద్కి 12%, అలాగే రఘునందన్ రావుకి 31, రామచంద్రరావు గారికి 3%. సో మేము మా ఛానల్ తరపున చేసిన సర్వేలో కూడా ఈటల రాజేందర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. చెప్పలేము, అంటే ఆయనకి రావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ఇష్యూస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎవరు అధ్యక్షులైనా కూడా ఈ అధ్యక్షుల ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలకు పోయే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఓడించి రేపొద్దున గెలిచే సత్తా ఉన్న నాయకుడిని తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ ఇంకొక టార్గెట్ అంతా కూడా 2028 స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, లేకపోతే మున్సిపల్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ఎక్కువ స్థానాలు వచ్చినప్పుడు డెఫినెట్గా రేపొద్దున ఒక బేస్ క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ స్పిరిట్ ఉంటుంది. కార్యకర్తల్లో కూడా ఆ స్పిరిట్ ఉంటుంది. కాబట్టి ఏదైతే కోల్పోయామో అదే కోల్పోయిన దాన్ని మళ్ళీ మనం ఏ విధంగా తీసుకురావాలనే ఒక ఆలోచన కార్యకర్తల్లో ఉంటుంది, ఒక బలం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఒక ఆలోచన అయితే ఉంది. ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇంకొకరు కూడా రావచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలన చూసాము. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రకరకాల హామీలు ఇచ్చిర్రు, హామీలు అమలు కావట్లేదు. 100 రోజులు అని చెప్పారు, 400 రోజులు అయిపోయినాయి. అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఏదైతే ప్రజల ఆకాంక్షలు కానీ కాంక్షలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా, రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి జరగకుండా, సంక్షేమ పథకాలు అమలు కాకుండా ఏవైతే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ హయాంలో జరుగుతూ ఉందో డెఫినెట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా రేపొద్దున, ఎందుకంటే అందరూ తెలుసు మనకి పార్లమెంట్ ఎన్నికలు చూసాం, ఏమన్నారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీకు ఎక్కడున్నాయి సీట్లు, మీకు ఎక్కడున్నాయి ఓట్లు అని చెప్పారు. కానీ వచ్చినాయి కదా, 8 సీట్లు అయితే వచ్చినాయి కదా పార్లమెంట్ స్థానాలు. 8 కాదు, మేము 12 అనుకున్నాం. దాంట్లో కొన్ని కారణాల వల్ల కొంతమంది అభ్యర్థులు దించడం వల్ల కొంత వెనక్కి తగ్గింది. కానీ బట్ అదర్వైజ్ మాకైతే 8 స్థానాలు వచ్చాయి కదా. అదేవిధంగా రేపొద్దున కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చేంత సత్తా మరి ఈ అధ్యక్ష పదవి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అధ్యక్ష పదవి అంటే కొంత డెఫినెట్గా ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అండర్స్టాండింగ్ రావాలి, ఒక బలం రావాలి. రేపొద్దున భారతీయ జనతా పార్టీ వస్తేనే రేపొద్దున అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్లే ఆలోచన ఉంటుందని కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది, ఎక్కడ పనిచేస్తుంది, అలయన్స్లో వచ్చిందని చెప్తున్నారు. ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మీ ద్వారా 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది తప్పితే కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీని ఓడించబోతు ముందుకు వచ్చాం. మధ్యప్రదేశ్ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, హర్యానా తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఇప్పుడు కూడా నేను చెప్తా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. రేపొద్దున ఢిల్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎడ్జ్ ఉంది, గెలుస్తూ ఉంది. నేను చెప్తాను గ్యారంటీగా 100% గెలుస్తూ ఉంది. అక్కడ యాప్ పార్టీని ఓడించి కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా. ఈ రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కావాలంటే ఒక ఫ్యామిలీ రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తిని చేయరు. నేను ఇంతకుముందే చెప్పిన ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు రాజకీయాలు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ లో వేరే వ్యక్తిని పెడతారా అండి? పెట్టమని చెప్పండి, దమ్ము ఉంటే పెట్టమని చెప్పండి. ఇప్పుడు మీ బీజేపీ నాయకులకి వారసులు ఉంటే ఏం తీసుకురారు? ఎక్కడ చెప్పండి, ఎక్కడున్నా చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎవరు ఉన్నారా? ఫస్ట్ వారసులు గుర్తు చేయండి. అదే వారసులు, అందుకే నేను చెప్తున్నాను కదా, వారసులు ఒకవేళ వచ్చినా కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండొచ్చేమో, కానీ అధ్యక్ష బాధ్యత తీసుకొని అధ్యక్షునిగా నేనే ముందు ఉండాలని ఎక్కడ లేదు. మీరు చూసారు దేశం మొత్తం కూడా, దేశంలో ఎక్కడైతే చూసినా కూడా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా ఎవరు కూడా వారసులు రాలేదు. ఇక్కడ కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాగా లేకపోతే బీఆర్ఎస్ లాగా మేము ఒక అధ్యక్షుని ఈయనే కావాలని చెప్పరు వాళ్ళు. ఇవన్నీ కూడా ఈ ఎన్నికలు జరిగాక, సంస్థాగత ఎన్నికలు జరిగాక దాన్ని ఆలోచించే రేపొద్దున పార్టీని ఏ విధంగా డ్రైవ్ చేస్తారో వాళ్ళని తీసుకొస్తారు. పార్టీని డ్రైవ్ చేయడానికంటే ముందు ఇతర పార్టీ నేతలతో కూడా ఈక్వల్ గా ఢీ అంటే ఢీ అనగలగాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో కూడా
సమంగా పోటీ పడాలి. Yes. మరి ఆ సత్తా ఎవరికి ఉంది ఇప్పుడు ఈ పార్టీలో? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారిని ఎదిరించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు ఎన్నికలుగా 6 నెలల కంటే ముందల ఏ ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి డిపాజిట్ రాలేదు. కానీ ఒక వాదం తీసుకొచ్చారు. ఏంటంటే బండి సంజయ్ గారిని చేంజ్ చేసిన తర్వాత రెండవది ఏంటంటే కవితను అరెస్ట్ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని ఒక వాదన తీసుకొచ్చి ఒక ఆల్టర్నేటివ్గా ఆయన ఒక క్రియేట్ చేశాడు. అంటే వీళ్ళు రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్గా మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఈ 6 గ్యారెంటీలతోటి, రుణమాఫీతోటి, కొన్ని హామీలతోటి ముందుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ఆ విధంగా రాజ్యాంగం మారుస్తారని చెప్పి, లేకపోతే రిజర్వేషన్లు తీసేస్తారని, ఈ విధంగా తప్పుడు వాగ్దానాలు, తప్పుడు వాదంతో, తప్పుడు హామీలతోటి ముందుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మేము ఏ విధంగా ముందుకు పోతాం, మేము రేపు పొద్దున ప్రణాళిక ఉంది, మేమంతా కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడించాలనుకుంటున్నదో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కానీ, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కానీ, ఎందుకంటే రెండు పార్టీలు చెప్తూనే ఉంటాయి, ఎప్పుడు చెప్తూనే ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. ఎందుకంటే భారతదేశం మొత్తంలో మనం చూసాం, మేము వాళ్ళ టార్గెట్గా, కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా మేము ఎన్నికలు పోతా ఉన్నాం, ఓడిస్తా ఉన్నాం. ఈ రోజు బీఆర్ఎస్ని ఓడించింది మరి భారతీయ జనతా పార్టీ తప్పితే కాంగ్రెస్ పార్టీ కాదు. తప్పుడు హామీలతోటి ముందుకు వచ్చింది. డెఫినెట్ గా ఉంటదండి, ఎందుకుంటే భారతీయ జనతా పార్టీ చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ నుంచి హల్చల్ చేసి ఓడించే సత్తా గ్యారంటీ ఉంది. భారతీయ జనతా పార్టీ లేరని కాదు, ఒక 3-4 కాదు. బండి సంజయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఇంతకుముందు చెప్పిన, కాంగ్రెస్ మిత్రులు అంటున్నారు ఒక 3-4, 2-3 ఉన్నారు అంటున్నారు. అది కాదు, అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. బండి సంజయ్ గారు చిన్న కార్యకర్త నుంచి కార్పొరేటర్ నుంచి ఎంపీ అయ్యిండు, ఎంపీ నుంచి మరి ఈరోజు అధ్యక్షుడిగా అయ్యిండు మన్నడవరికి, తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఇప్పుడు మంత్రి పదవి అనుభవిస్తూ ఉన్నారు, మంత్రి పదవిలో ఉన్నారు. సో ఎవరికి ఇక్కడ ఏంటంటే ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త ఎంత పెద్ద పొజిషన్ కైనా వెళ్ళే అవకాశాలు భారతీయ జనతా పార్టీలో ఉంది. భారతీయ జనతా పార్టీలో ఎక్కువగా కనబడతా ఉంటుంది. సో ఆ విధంగా రెడ్డి గారు, రైట్, రామూర్తి గారు, ఈ చిరంజీవిని కూడా బీజేపీ పార్టీ అట్రాక్ట్ చేస్తుంది, మేబీ ఆయనే అధ్యక్షుని చేయొచ్చు, రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏంటి బీజేపీ వాళ్ళు ఏది చేసినా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. వాళ్ళు బీజేపీ పార్టీ కాంగ్రెస్కు ప్రత్యర్థి. కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉండొచ్చు, కానీ ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు బండి సంజయ్ గారు. ఎందుకంటే ఆయన తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, రాష్ట్రము దాదాపు 1 year అవుతుంది అధికారం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఎన్నో వీళ్ళే చెప్తున్నారు, మిత్రుడు చాలా విషయాలు చెప్పాడు. అన్ని హామీలు నెరవేర్చకుంటూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే వీళ్ళు మాత్రం ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ లగచర్ల విషయంలో తీసుకోండి, మీరు మూసీ నది విషయంలో తీసుకోండి, లేదా హైడ్రా విషయంలో తీసుకోండి, ఎవరైనా మా బీఆర్ఎస్ పార్టీ